హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జీవిత సత్యం డెఫినెట్‌గా అందరూ ఇది డెఫినెట్‌గా వినవలసిన విషయం. ఆచరిస్తే ఇంకా మంచిది. ఎప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. సో, చాలామందికి ఫుడ్ విషయంలో విపరీతమైన రిస్ట్రిక్షన్ ఉంటది. మేము ఇంతే తింటాం, ఇంతే తింటాం, ఇంతే తింటాం అని. అది చాలా తప్పంటాను నేను. ఎందుకంటే బాగా తగ్గించేస్తే ఫుడ్ విషయంలో బాగా తగ్గించేస్తే ఎక్కువ కాలం బతికేస్తాం అనేది ఒక పెద్ద తప్పుడు ఆలోచన. ఏం కాదు, అసాధ్యం అది. ఏ మనిషికైనా ఆయుర్దాయం ఎంతవరకు ఉందో, అతని ఆయుష్ ఎప్పుడుతో చెల్లిపోతుందో అప్పుడు ఇమీడియట్గా మీదకి వెళ్ళిపోతాడు. ఈరోపు ఎందుకంటే రిస్ట్రిక్షన్స్, ఇది తిన్ను అది తిన్ను అని. ద గ్రేట్ అందాల నటుడు శోభన్ బాబు గారు నాకు ఇష్టమైన హీరో. ఆయన ఎంతో తక్కువ లిమిట్గా రోజుకి 2 ఇడ్లీ పొద్దున్నే తిని తక్కువ. ఒక కాఫీ కూడా అతను అవాయిడ్ చేసాడు. అతనికి ఆ కాఫీ అంటే చాలా చాలా ప్రాణం అంట. అలాంటిది ఒకరోజు ఫ్లైట్లో కాఫీ సర్వ్ చేస్తే తాగాలని మనసు లాగేస్తున్నా ఒక్కసారి దగ్గర తీసుకుని అని ఒక్కసారి పీల్చేసి ఇచ్చేశాడంట. అలా కోరిక చంపుకుంటారండి ఎవరైనా నేను. ఇప్పుడు తాగాలంటే ఆయన ఉన్నారా? తాగలరా? అదనమాట. అంత లిమిట్గా తిని 72 ఇయర్స్ ఆయన ఉండడం జరిగింది. ఇంకా ఎన్టీ రామారావు గారిని తీసుకోండి. ఆయన భోజన ప్రియుడు మామూలు కాదు అసలు విషయం. ఉదయాన్నే నాటుకోడి తినేవారంట, కుంకుమ పువ్వు కలిపిన పాలు, అవి రెండు తీసుకుని షూటింగ్కి వెళ్ళేవారు. ఎనర్జీ అంత గట్టిగా తిన్నా ఆయన కూడా 72 సంవత్సరాలు మాత్రమే బతకడం జరిగింది. చూసారా లైఫ్ స్టైల్ ఎలాగుంటుందో. ఆ టైంలో ఎవడో అన్నాడు, హైదరాబాద్లో కోటి కొనేస్తాను, వైజాగ్లో రుషికొండ కొనేస్తానని. ఆఖరికి కరోనాలో ఆక్సిజన్ కూడా కొనుక్కోకుండా వెళ్ళిపోయాడు. మాకు ఇక్కడ ఇన్ని స్థలాలు ఉన్నాయి, మాకు అక్కడ అన్ని స్థలాలు ఉన్నాయి, ఇవన్నీ ట్రాష్. ఉన్ననాళ్ళు మనసుకు ఆనందంగా ఉన్నది అనుభవించాలి. అనుభవించకుండా పోతే వేస్ట్. బాగా సంపాదించింది ఎందుకో తెలుసా? వేరే వాళ్ళకి దారాదత్వం చేయడానికే. అతను పూర్తిగా తినలేడు సంపాదించిందంతా. అందుకే అంటాను మై డియర్ ఫ్రెండ్స్, అతి చాదస్తం కూడా చాలా ప్రమాదకరం. చాదస్తం ఉన్న మనిషికి అస్సలు మానసికంగా ఆనందంగా ఉండలేడు. అలాగే ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎదుటి వాళ్ళ మీద ఎదిగిపోతుంటే అలాంటి వాళ్ళకి ఆనందంగా ఉండలేరు, వాళ్ళకి సరైన నిద్ర కూడా ఉండదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే మాట మీకు ఇది మోటివేషన్. ఎందుకంటే చాలామంది నిష్ణాతులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, మహానుభావులు, హ్యాట్స్ ఆఫ్ అనమాట. కొన్ని చెప్తారు, కొన్ని పాటించండి. జీవితంలో అన్నీ పాటించేసి బతికేద్దాం అనుకుంటే ఆశలు చంపుకొని జీవితం అంతా వేస్ట్ అయిపోద్ది. ఎప్పుడూ కూడా అంగమ్మ చేసేసి ఇది అది అంటారు, ఆఖరికి అవేవి సక్సెస్ అవ్వవు. నిలకడగా కామ్గా స్మూత్గా చేసుకెళ్ళిపోయిందే ఒక అస్త్రంలో సంధించబడుతుంది. అదే గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడూ ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి. రిస్ట్రిక్షన్స్ అనుకుంటే లైఫ్ వేస్ట్ చేసుకోకండి. మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటే నేను కూడా అలాగే ఆనందపడుతూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మెసేజ్ని చాలామంది ఆచరిస్తారని కోరుకుంటూ ఎప్పుడు మీ అభిమానంతో మీ రవినాగ్.